కేఎం న్యూస్కి స్వాగతం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం జరిగిన సంఘటనల నేపథ్యంలో శనివారం ఒక వర్గం బంద్కు పిలుపునివ్వడంతో పట్టణం మొత్తం ప్రభావితమైంది. వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ప్రధాన రహదారులు ఖాళీగా కనిపించాయి. భద్రతా చర్యలలో భాగంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర స్వయంగా బాన్సువాడలో మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పట్టణంలోని 12 కీలక ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. అడుగడుగున పోలీసులు మోహరించి బందోబస్తు నిర్వహిస్తున్నారు. దీంతో పట్టణం మొత్తం పోలీస్ పర్యవేక్షణలోకి వెళ్ళింది. శనివారం ఉదయం మీడియాతో ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ శుక్రవారం జరిగిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. ఘటనకు సంబంధించి ఇప్పటికే 42 మందిని గుర్తించామని వెల్లడించారు. షాపింగ్ మాల్లో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే రాత్రి సమయంలో జరిగిన రాళ్ల దాడిలో కొంతమంది పోలీసులకు గాయాలైనట్లు చెప్పారు. రాళ్లు రువ్విన వారిని కూడా గుర్తించినట్లు ఎస్పీ వెల్లడించారు. పట్టణంలో ప్రశాంతతకు భంగం కలిగించే వారిపై, మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం బాన్సువాడ పట్టణంలో పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతోంది. మరిన్ని ఇలాంటి సెన్సేషనల్ వార్తల కోసం కేఎం న్యూస్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. వాళ్ళు స్టోన్ పెల్టింగ్ చేయడం జరిగింది. ఈ స్టోన్ పెల్టింగ్లో మా కానిస్టేబుల్కి కూడా బ్లీడింగ్ ఇంజరీ అయింది. ఆల్రెడీ అతను ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకొని రెస్ట్లో ఉన్నాడు. ఇప్పుడు అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ సీసీ కెమెరా ఆధారంగా ఆ స్టోన్ పెల్టింగ్ చేసిన వాళ్ళలో 42 మందిని మేము ఐడెంటిఫై చేసినాము. వాళ్ళ మీద కూడా సివియర్ సెక్షన్ తోటి కేసులు నమోదు చేస్తున్నాం. ఇది కాకుండా కొంతమంది నిన్న రాత్రి ఒక టెన్షన్స్ వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం చేసినారు. వాళ్ళందరూ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాం పోలీస్ సైడ్ నుంచి. వెరీ స్ట్రాంగ్ కేసెస్ రిజిస్టర్ చేయబడతాయి. ఎవరైనా సరే కమ్యూనల్ హార్మోనీ కానీ, లేకపోతే బాన్సువాడలో కానీ, లేకపోతే ఇంకేదో ప్లేస్లో కానీ ఇదేమన్నా మతానికి సంబంధించిన డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడమో, లేకపోతే ఇంకేదైనా సరే డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం వెరీ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటాం. అండ్ జనరల్ పబ్లిక్ చెప్తా ఉన్నాము, ఈ టెన్షన్స్కి దానికి కూడా ఎటువంటి మీరు ఇబ్బంది పడరాదు. కొంతమంది ఏదో బాన్సువాడ బంద్ అని కూడా కాల్ ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా ఎవరైనా సరే ఫోర్స్ఫుల్గా స్టాఫ్స్ని కానీ ఎస్టాబ్లిష్మెంట్స్ని కానీ బంద్ చేసే ప్రయత్నం చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అలాంటి వాళ్ళు కొంతమందిని కూడా ఎర్లీ మార్నింగ్ అవర్స్లో పెట్రోలింగ్ పార్టీస్ వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా సోషల్ మీడియాలో కూడా కొంతమంది ఈ ప్రొవోక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనకు ఒక 2 ప్లేసెస్లో మనకి ఇది ప్రొవోకింగ్గా ఇంకేమైనా రెచ్చగొట్టే విధంగా స్టేటస్లు పెట్టుకోవడము, లేకపోతే బాన్సువాడకి రండి అని చెప్పి కాల్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళ డిఫరెంట్ ప్లేస్లో పెట్టడం జరిగింది. వాళ్ళ మీద కూడా ఖచ్చితమైన స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటాం. ఆల్రెడీ మనకి టీజీఎస్పీ నుంచి కూడా స్పెషల్ ఫోర్సెస్ కూడా మనకు దిగినాయి ఇక్కడ. సో మొత్తం కూడా మన ఏరియాలో 9-10 చోట్ల కూడా పికెట్స్ పెట్టుకోవడం జరిగింది. అండ్ పెట్రోలింగ్ పార్టీస్ కూడా ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. అండ్ 24/7 దీన్ని వాచ్ చేస్తూ ఉంటాం. ఎవరైనా సరే డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రము చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటాం. జ్యూరిడిక్షన్ నుంచి కానీ అక్కడ నుంచి కానీ ఇక్కడ లొల్లి చేసే ప్రయత్నం చేస్తే కూడా దాని మీద కూడా చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటాం. 144 వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పోలీస్ కంట్రోల్లోనే ఉంది ఎవ్రీథింగ్ కూడా. సో అది అవసరం లేదు. అండ్ ఇప్పటి వరకు ఒక కేసు నిన్న రిజిస్టర్ అయింది. అండ్ ఇవాళ కూడా ఇప్పుడు కేసు రిజిస్టర్ కాబోతుంది. అండ్ ఇందులో మొత్తం కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. చాలా వీడియోస్ కూడా కొంతమంది మీడియా వాళ్ళు కూడా రికార్డ్ చేసినారు వీడియోస్, కొంతమంది పబ్లిక్ కూడా రికార్డ్ చేసినారు వీడియోస్. ఆ వీడియోస్ కూడా మాకు పంపడం జరిగింది. వాటిని కూడా ఒక 3 టీమ్స్ వెరిఫై చేస్తున్నాయి. అందులో ఇప్పటివరకు అయితే 42 మందిని ఐడెంటిఫై చేసినాము. అండ్ అందరికీ కూడా క్లియర్గా చెప్తాము, ఎవరైతే ఈ స్టోన్ పెల్టింగ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తి లేదు. వాళ్ళు ఎక్కడ పొక్కలు దాచుకున్నా సరే గుంజుకొచ్చి కూడా రిమైండ్ చేసే పూచినాది. ఒక్కరు కూడా తప్పించుకోలేరు ఇందులో. అండ్ పబ్లిక్ కూడా హామీ ఇస్తున్నాము, మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు రెగ్యులర్ వర్క్స్ చూసుకోండి. ఈ డిస్టర్బెన్స్ వల్ల
జనరల్ పబ్లిక్కి చాలా లాస్ అవుతుంది. అండ్ చాలామంది డైలీ రోజువారీ కూలీస్ ఉంటారు, లేకపోతే షాప్ ఎస్టాబ్లిష్మెంట్ మీద బతికే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా షాప్స్ క్లోజ్ చేయించడం వల్ల కూడా ఉరిగేదేం లేదు, పబ్లిక్ ఇబ్బంది పెట్టడం తప్పే. సో పబ్లిక్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, అటువంటి థ్రెటనింగ్ కానీ దానికి కానీ ఎటువంటి దానికి కూడా మీరు లొంగొద్దు. పోలీస్ మొత్తం కంప్లీట్ పెట్రోలింగ్ ఉంది, కంప్లీట్ ఏరియాలో మన వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇదే కాకుండా కొంతమందిని మఫ్టీలో కూడా మనం పెట్టడం జరిగింది. ఎక్కడైనా సరే డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసినా, గ్యాదరింగ్కి ప్రయత్నం చేసినా కూడా వెరీ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటాం.